ఒక కాలేజ్ స్టూడెంట్ రవి అని. ఏంటి మీరు ఎప్పుడు ఏం అడిగినా కూడా ఇవ్వరు. అసలు మీరు ఈ జనరేషన్ మనుషులేనా? చూడండి, పక్కింటి ప్రసాద్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి మొన్ననే 2 lakhs పెట్టి బైక్ కొనిచ్చాడు. అసలు మీరు ఎందుకున్నారు? ఏం అడిగినా కొద్దిగా టైం ఇవ్వమంటారు, లేదా తర్వాత చూద్దాం లేరా మనీ అరేంజ్ అయ్యాక అని అంటారు. ఎప్పుడు అరేంజ్ అవుతాయి అని అంటూ రవి వాళ్ళ తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటాడు. చూడండి, నేను సంతోషంగా అలాగే బ్రతుకుండాలంటే నాకు అలాంటి బైక్ లేదా ఏదైనా బైక్ కొనివ్వండి, లేదంటే నేను ఉండను, ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడకుండా 2 lakhs అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తామండి అంటూ ఆ తల్లి అంటుంది. ఆ తండ్రి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి 2 daysలో బైక్ తీసుకొస్తాడు. ఆ తల్లి అడిగింది, ఎలా తెచ్చారండి అని. అప్పుడు చెప్పాడు, మన ఇండి పేపర్స్ తాకట్టు పెట్టేశాను అని అన్నాడు. అప్పుడే వాళ్ళ కొడుకు వచ్చాడు. అక్కడున్న బైక్ని చూసి చాలా సంతోషపడతాడు. అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా 2 months అవుతాయి. ఈ అబ్బాయి అదే కాలేజ్కి చెందిన అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని వెళ్తాడు, తిరుగుతాడు. అది చూసిన ఆ తండ్రి దిగులుతో ఆలోచిస్తూ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటారు. కొన్ని రోజులు అలా గడుస్తాయి. ఆ అబ్బాయి రవికి కనీసం పెట్రోల్కి కూడా డబ్బులు ఉండేవి కావు. ఆ అమ్మాయి ఇచ్చేది. అయితే కొన్ని రోజులకు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి రాగానే వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. మంచం మీద ఉన్న వాళ్ళ నాన్నగారిని చూసి, ఏమైంది మీ నాన్నగారికి అని అంటుంది. రోడ్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అయిందంట, బెడ్ రెస్ట్ తీసుకుంటా సరిపోతుంది అన్నాడు అంట. ఏంటో తగ్గుతుందో లేదో అని అలా చాలా హార్ష్గా చెప్తాడు. మరి ఇంట్లో ఇలా పెట్టుకొని నాతో అంత హ్యాపీగా ఎలా ఉంటున్నావు అని అడిగింది. మరి ఏం చేయాలి? తన బదులు నేను రెస్ట్ తీసుకోవాలా, లేదా తన పక్కనే ఉండాలా అని అంటాడు. అంతే. ఆ అమ్మాయి కోపంతో సీరియస్గా వాడి చెంప పలగొడుతుంది. అరే, పరిచయమైన ఫస్ట్లో ఏమన్నావురా? నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం అన్నావు కదా. ఆ లోకంలో బ్రతకడానికి, ఉండడానికి ఆ ప్రాణం ఎవరిచ్చారా? ఛీ, నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు. నీ బైక్ని ఎలా కొన్నావురా అని అడిగితే ఏం చెప్పావు? డే అండ్ నైట్ కష్టపడి కొన్నా అన్నావు కదా. మీ నాన్న మా ఇంటికి మీ ఇంటి పేపర్స్ మా నాన్న దగ్గర పెట్టి తీసుకున్నాడురా డబ్బులు. మీ కన్న వాళ్ళని చూసుకోలేని వాడివి నన్నేం చూసుకుంటావురా అని చెప్పి కొంత మనీ తెచ్చి వాళ్ళ అమ్మగారి చేతిలో పెట్టి, అంకుల్ మెడిసిన్స్కి ఏమైనా ట్రీట్మెంట్ కావాలంటే చెప్పండి, నేను చూసుకుంటాను, నేనున్నాను అని చెప్తుంది ఆ అమ్మాయి. ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏమైందన్నా అని అడిగింది వాళ్ళ అమ్మ. అడగంగానే, నన్ను క్షమించండి అమ్మా, చిన్నప్పటి నుంచి ప్రేమగా గారంభంగా పెంచుతుంటే ఏమైనా చేస్తారు నా కోసం అనే ఒక అపోహతో ఉండేవాడిని. అసలు కొంచెం కూడా ఏం ఆలోచించలేదు. కానీ మీరు ఇంత కష్టపడుతున్నారా, ఇంత కష్టపడుతూ పెంచుతున్నారా అని అంటూ ఏడుస్తాడు ఆ అబ్బాయి. వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు నాన్న అని అంటూ ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న మనీ తీసుకొని ఆ అమ్మాయికి ఇచ్చేసి, ఈ డబ్బులు తీసుకో, నా బైక్ అమ్మేసి చేయిస్తాను, చూపిస్తాను, వాళ్ళని బాగా చూసుకుంటాను, నేను బైక్ తర్వాత తీసుకుంటాను అని అంటాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ఏం అనకుండా తీసుకొని వాళ్ళ అమ్మగారి సైడ్ చూసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. బైక్ అమ్మేసి నాన్న ట్రీట్మెంట్కి అలాగే చేపించి ఇంటికి తీసుకొచ్చి ఇద్దరిని కంటి రెప్పల్లా చూసుకుంటాడు. కానీ ఒకే ఒక్క బాధ, నాకు జీవితం వాల్యూ నేర్పించి ప్రేమని పరిచయం చేసి నేను చేసిన తప్పుకి నా నుంచి దూరం వెళ్ళిపోయింది, దూరం చేసుకున్నాను అని కొడుకు బాధని చూడలేక రవి వాళ్ళ అమ్మ నాన్నలు అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడతారు. అమ్మాయికి వాళ్ళ అబ్బాయి రవి ఇంకా ప్రేమిస్తున్నాడు అని పెళ్లి చేసుకోమని చెప్తారు. అమ్మాయి వాళ్ళ నాన్న
రవి వాళ్ళ నాన్న గురించి తెలిసి, ఆ మంచితనం తెలిసి చెప్పగానే మాట్లాడకుండా ఒప్పుకుంటాడు. ఇద్దరి ఫ్యామిలీ కలిసి వీళ్ళకి పెళ్లి చేస్తారు. అబ్బాయి వాళ్ళ నాన్న మంచితనం, అమ్మాయి గుణం మంచితనం, అమ్మాయి వాళ్ళ నాన్న అర్థం చేసుకునే గుణం మంచితనం, వీటన్నిటి వల్ల అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మంచితనం ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఎక్కడైనా తోడుంటుంది, అది ఎప్పటికైనా సరే. ఇదొక అందమైన కల్పిత కథ, ఊహించుకొని రాసుకున్న కథ. బాగుందా? కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ చేయండి. తెలుసు కదా, మీ కమెంట్సే నా అక్షరాలకు ఊపిరి. మీ రిషిత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ like, share and subscribe my channel Rishita Writings. Thank you.